సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన సందర్భంగా పవన్ కొన్ని టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్, రాజకీయ ప్రణాళికలతో పాటు మరెన్నో విషయాలను పంచుకున్నారు. తన డ్యాన్స్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా వేగంగా స్టెప్స్ వేయలేనని, తన వల్ల ఏమవుతుందో అది మాత్రమే చేస్తానన్నాడు. తనకు 7-8 మూమెంట్స్ మాత్రమే వచ్చు అని, వాటిలో నాకు ఏది నచ్చితే అది చేస్తానన్నాడు. తను కొన్ని సినిమాలకు కమిట్ అయ్యానని, ఆ సినిమాల తర్వాత సినిమాల నుండి తప్పుకుంటానని, లేదంటే ఆ సినిమాల మధ్యలోనైనా ఏ క్షణంలోనైనా తప్పుకుంటానని స్పష్టం చేశాడు. తన మిత్రులైన ఆ సినిమా ప్రొడ్యూసర్స్కి ఆ విషయం తెలుసు అన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఎండ్ కార్డ్ రాజా సర్దార్ గబ్బర్ సింగ్ గురించి మాట్లాడుతూ సీక్వెల్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడు ఎలానో మాత్రం తెలియదన్నాడు. ఇక రాజకీయాల విషయానికి వస్తూ నేను ఎటువంటి పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, జనసేన స్వతంత్ర పార్టీ, అది ప్రజల పార్టీ, అంతేగాని మరొక పార్టీలో కలిపే ఆలోచన ఏమాత్రం లేదన్నాడు. ప్రస్తుతం నడుస్తున్న పార్టీ ఫిరాయింపులు తనకేమాత్రం నచ్చలేదంటూ చాలా విషయాలపై ఓపెన్ అయ్యాడు.